వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. విఎస్వి హిందీ జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇప్పుడు విఎస్వి హిందీ జంక్షన్ లెర్నింగ్ యాప్ కూడా లాంచ్ చేసింది. ఆ యాప్లో లైవ్ రికార్డెడ్ క్లాసెస్ని ఒక కోర్సుగా లాంచ్ చేశాము. ఎవరికైతే షెడ్యూల్ కుదరక లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోతున్నారో వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే, ఈ వీడియోలో మనం సమయాన్ని సూచించేటువంటి ఈ పదాలు మీరు థంబ్నెయిల్ చూసారు కదా, కొద్దిసేపట్లో, కొద్దిసేపు అయ్యాక, ఈలోపు, చాలాసేపు. సో వీటిని హిందీలో ఏమంటాము, వాటికి సంబంధించినటువంటి ఒక 75 సెంటెన్సెస్ ఇక్కడ ఇచ్చాను, అవి నేర్చుకుందాము. ఈ వర్డ్స్కి హిందీలో రెండు సమానార్థక శబ్దాలు ఉన్నాయి. అంటే మీరు అదైనా యూజ్ చేయొచ్చు, ఇదైనా యూజ్ చేయొచ్చు. కొద్దిసేపట్లో అనడానికి థోడీ దేర్ మే, అలానే కుచ్ హీ దేర్ మే అని కూడా అనొచ్చు. కొద్దిసేపు అయ్యాక థోడీ దేర్ బాద్, కుచ్ దేర్ బాద్. కొంచెం సేపటి వరకు, థోడీ దేర్ తక్. వరకు అంటే తక్ మనకు తెలుసు కదా, థోడీ దేర్ తక్, కుచ్ దేర్ తక్. చాలాసేపు, బహుత్ దేర్ తక్, లేదా కాఫీ దేర్ తక్, చాలాసేపు. ఈలోగా, ఈలోపు, ఇస్ బీచ్, లేకపోతే ఇతనేమి, ఇతనేమి. తబ్ తక్, అప్పటి వరకు. ఓకే, అంటే అప్పటి వరకు అంటే ఈలోపు, అప్పటి వరకు నేను ఇది చేస్తాను, ఈలోగా నేను ఈ పని చేస్తాను అంటూ ఉంటాం కదా, తబ్ తక్, ఇస్ బీచ్. ఓకే, సో మనం ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ తోటి ఆల్మోస్ట్ ఒక 15 సెంటెన్సెస్ వరకు నేర్చుకుందాము. అండ్ ఈ వర్డ్స్ వలన వాక్యంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఓకే, కర్తను బట్టే క్రియ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు నాతో పాటు ఓరల్ చెప్పండి. ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటున్నామో దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను కొద్దిసేపట్లో వస్తాను, मैं थोड़ी देर में आता हूँ. ఓకే, వస్తాను అంటే ఆవుంగా అనాలి. అండ్ జనరల్గా ఇప్పుడే జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనూ చాలా త్వరగా వస్తాను అన్నప్పుడు హిందీలో ఈ క్రియాపదాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మే అభి ఆతీ హూ అంటూ ఉంటారు, మే అభి ఆతా హూ. ఓకేనా, ఇలా కూడా చెప్పచ్చు. బస్సు కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతుంది, బస్సు కుచ్ హీ దేర్ మే యహా పహుంచనే వాలీ హై. బస్సు కుచ్ హీ దేర్ మే యహా పహుంచనే వాలీ హై. బస్సు కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతుంది, కుచ్ హీ దేర్ మే లేదా థోడీ దేర్ మే, రెండు యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. అన్నం కొద్దిసేపట్లో రెడీ అయిపోతుంది, ఖానా థోడీ దేర్ మే తయార్ హో జాయేగా. ఖానా థోడీ దేర్ మే తయార్ హో జాయేగా, అన్నం కొద్దిసేపట్లో రెడీ అయిపోతుంది. పరీక్ష కొద్దిసేపట్లో, కుచ్ హీ దేర్ మే, ప్రారంభం కాబోతుంది. పరీక్ష కుచ్ హీ దేర్ మే షురూ హోనే వాలీ హై. పరీక్ష కుచ్ హీ దేర్ మే షురూ హోనే వాలీ హై, ఎందుకంటే పరీక్షను బేస్ చేసుకుని హోనే వాలీ హై. నాన్న కొద్దిసేపట్లో ఆఫీసు నుండి వస్తారు, పాప థోడీ దేర్ మే దఫ్తర్ సే లౌటేంగే, తిరిగి రావడము. పాప
थोड़ी देर में दफ्तर से लौटेंगे. నాన్న కొద్దిసేపట్లో ఆఫీసు నుండి వస్తారు. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. అండ్ మీకు కంటెంట్ అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి, మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కొద్దిసేపట్లో వర్షం పడబోతుంది. कुछ ही देर में बारिश होने वाली है. कुछ ही देर में बारिश होने वाली है. కొద్దిసేపట్లో వర్షం పడబోతుంది. నువ్వు కంగారు పడకు, నేను కొద్దిసేపట్లో ఫోన్ చేస్తాను. తుమ్ చింతా మత్ కరో. తుమ్ చింతా మత్ కరో. मैं थोड़ी देर में फ़ोन करता हूँ. मैं थोड़ी देर में फ़ोन करता हूँ. నేను కొద్దిసేపట్లో ఫోన్ చేస్తాను. అతిథులు కొద్దిసేపట్లో మన ఇంటికి వస్తారు. मेहमान कुछ ही देर में हमारे घर आएंगे. मेहमान कुछ ही देर में हमारे घर आएंगे. అతిథులు కొద్దిసేపట్లో మన ఇంటికి వస్తారు. టీవీలో మ్యాచ్ కొద్దిసేపట్లో మొదలవుతుంది. టీవీ పర్ మ్యాచ్ थोड़ी देर में शुरू होगा. टीवी पर मैच थोड़ी देर में शुरू होगा. టీవీలో మ్యాచ్ కొద్దిసేపట్లో మొదలవుతుంది. డాక్టర్ గారు కొద్దిసేపట్లో క్యాబిన్కి వస్తారు. డాక్టర్ कुछ ही देर में कैबिन में आएंगे. डॉक्टर कुछ ही देर में క్యాబిన్ మే ఆయేంగే. డాక్టర్ గారు కొద్దిసేపట్లో క్యాబిన్కి వస్తారు, అంటే క్యాబిన్ లోపలికి వస్తారు. దుకాణం కొద్దిసేపట్లో మూతపడుతుంది. దుకాణం కొద్దిసేపట్లో మూతపడుతుంది. దుకాన్ थोड़ी देर में बंद हो जाएगी. దుకాణం కొద్దిసేపట్లో మూతపడుతుంది. దుకాన్ థోడీ దేర్ మే బంద్ హో జాయేగి. ఎందుకంటే దుకాన్ అనేది స్త్రీలింగ శబ్దం. కరెంటు కొద్దిసేపట్లో వచ్చేస్తుంది. బిజిలీ కుచ్ హీ దేర్ మే ఆ జాయేగి. బిజిలీ కుచ్ హీ దేర్ మే ఆ జాయేగి. కరెంటు కొద్దిసేపట్లో వచ్చేస్తుంది. బండి కొద్దిసేపట్లో స్టేషన్ నుండి బయలుదేరుతుంది. గాడి थोड़ी देर में स्टेशन से छूटेगी. गाड़ी थोड़ी देर में स्टेशन से छूटेगी. బండి కొద్దిసేపట్లో స్టేషన్ నుండి బయలుదేరుతుంది. గాడి అనేది స్త్రీలింగ శబ్దము. చూటేగి. సూర్యుడు కొద్దిసేపట్లో అస్తమించబోతున్నాడు. सूरज कुछ ही देर में डूबने वाला है. सूरज कुछ ही देर में डूबने वाला है. సూర్యుడు కొద్దిసేపట్లో అస్తమించబోతున్నాడు. నేను ఈ పనిని కొద్దిసేపట్లో పూర్తి చేసేస్తాను. मैं यह काम थोड़ी देर में पूरा कर दूंगा. కరూంగా అంటే చేస్తాను, చేసేస్తాను అంటే కరుదూంగా. కాంపౌండ్ వర్బ్స్. సో దీని మీద నెక్స్ట్ ఒక వీడియో చేయబోతున్నాను, అప్పుడు అది కూడా వాచ్ చేయండి. సో ఇప్పుడు కొద్దిసేపు అయ్యాక, అయ్యాక అంటే తరువాత కదా. థోడీ దేర్ బాద్ లేదా కుచ్ దేర్ బాద్. అతను కొద్దిసేపు అయ్యాక వెళ్ళిపోయాడు. వహ థోడీ దేర్ బాద్ చలా గయా. వహ థోడీ దేర్ బాద్ చలా గయా. అదే ఆమె అయితే ఎస్,
वह थोड़ी देर बाद चली गई. కొద్దిసేపు అయ్యాక ఎండ వచ్చింది. कुछ देर बाद धूप निकल आई. कुछ देर बाद ధూప్ నికల్ ఆయి. కొద్దిసేపు అయ్యాక ఎండ వచ్చింది. ధూప్ అనేది స్త్రీలింగ శబ్దం, అందుకని నికల్ ఆయి. నువ్వు కొద్దిసేపు అయ్యాక నన్ను కలువు. తుమ్ థోడీ దేర్ బాద్ ముజ్సే మిల్నా. తుమ్ థోడీ దేర్ బాద్ ముజ్సే మిల్నా. నువ్వు కొద్దిసేపు అయ్యాక నన్ను కలువు. మందు వేసుకున్న కొద్దిసేపయ్యాక ఉపశమనం లభించింది. మందు వేసుకున్న కొద్దిసేపయ్యాక ఉపశమనం లభించింది. దవాయి ఖానే కే బాద్, ఖానే కే కుచ్ దేర్ బాద్ ఆరామ్ మిలా. దవాయి ఖానే కే కుచ్ దేర్ బాద్ ఆరామ్ మిలా. మందు వేసుకున్న కొద్దిసేపు అయ్యాక ఉపశమనం లభించింది. మనం కొద్దిసేపు అయ్యాక ఇక్కడ నుండి బయలుదేరుతాం. हम थोड़ी देर बाद यहाँ से निकलेंगे. हम थोड़ी देर बाद यहाँ से निकलेंगे. మనం కొద్దిసేపు అయ్యాక ఇక్కడి నుంచి బయలుదేరుతాం. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. కొద్దిసేపు అయ్యాక అంతా సర్దుకుంటుంది. కుచ్ దేర్ బాద్ సబ్ ఠీక్ హో జాయేగా. కుచ్ దేర్ బాద్ సబ్ ఠీక్ హో జాయేగా. కొద్దిసేపు అయ్యాక అంతా సర్దుకుంటుంది. టీ తాగిన కొద్దిసేపు అయ్యాక నాకు నిద్ర వచ్చింది. चाय पीने के थोड़ी देर बाद. సో थोड़ी देर बाद या कुछ देर बाद ఏదైనా పెట్టండి, పర్వాలేదు. चाय पीने के थोड़ी देर बाद मुझे नींद आई. चाय पीने के थोड़ी देर बाद मुझे नींद आई. టీ తాగిన కొద్దిసేపు అయ్యాక నాకు నిద్ర వచ్చింది. అతను ఏడుస్తూ ఏడుస్తూ కొద్దిసేపు అయ్యాక శాంతించాడు. వహ రోతే రోతే కుచ్ దేర్ బాద్ శాంత్ హో గయా. వహ రోతే రోతే కుచ్ దేర్ బాద్ శాంత్ హో గయా. ఏడుస్తూ ఏడుస్తూ, నవ్వుతూ నవ్వుతూ, హస్తే హస్తే, వెళ్తూ వెళ్తూ, జాతే జాతే ఇలా వస్తుంది. నేను కొద్దిసేపు అయ్యాక అన్నం తింటాను. मैं थोड़ी देर बाद खाना खाऊंगा. అదే నేను అనే పర్సన్ గర్ల్ అయితే मैं थोड़ी देर बाद खाना खाऊंगी. మీటింగ్ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ మొదలవుతుంది. మీటింగ్ కుచ్ దేర్ బాద్ ఫిర్ సే షురూ హోగి. मीटिंग कुछ देर बाद फिर से शुरू होगी. మీటింగ్ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ మొదలవుతుంది. కొద్దిసేపు అయ్యాక పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్ళారు. थोड़ी देर बाद बच्चे खेलने बाहर गए. थोड़ी देर बाद, थोड़ा అంటే కొంచెము అని కదా. थोड़ी देर बाद బచ్చే ఖేల్నే బాహర్ గయే. కొద్దిసేపు అయ్యాక పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్ళారు. నీళ్లు మరిగిన కొద్దిసేపు అయ్యాక గ్యాస్ ఆపేసాయి. పానీ ఉబాల్నే కే కుచ్ దేర్ బాద్ గ్యాస్ బంద్ కర్ దో. పానీ ఉబాల్నే కే కుచ్ దేర్ బాద్ గ్యాస్ బంద్ కర్ దో. అతను ఫోన్ పెట్టేసి కొద్దిసేపు అయ్యాక తిరిగి వచ్చాడు. వహ ఫోన్ రఖ్ కర్, వహ ఫోన్ రఖ్ కర్ థోడీ దేర్ బాద్ వాపస్ ఆయా.
वह फोन रखकर थोड़ी देर बाद वापस आया. అతను ఫోను పెట్టేసి కొద్దిసేపు అయ్యాక తిరిగి వచ్చాడు. బజారు నుండి వచ్చిన కొద్దిసేపు అయ్యాక అతను విశ్రాంతి తీసుకున్నాడు. बाजार से लौटने के कुछ देर बाद उसने आराम किया. बाजार से लौटने के कुछ देर बाद उसने आराम किया. బజార్ నుండి వచ్చిన కొద్దిసేపు అయ్యాక అతను విశ్రాంతి తీసుకున్నాడు. నాతో పాటు వారలు చెప్తున్నారు కదా, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. కొద్దిసేపు అయ్యాక ఇక్కడ చాలా ప్రశాంతంగా మారిపోయింది. थोड़ी देर बाद यहाँ बहुत शांति हो गई. थोड़ी देर बाद यहाँ बहुत शांति हो गई. కొద్దిసేపు అయ్యాక ఇక్కడ చాలా ప్రశాంతంగా మారిపోయింది. నువ్వు కొంచెం సేపటి వరకు ఇక్కడ కూర్చో. తుమ్ థోడీ దేర్ తక్. కొంచెం సేపటి వరకు, థోడీ దేర్ లేదా కుచ్ దేర్ తక్. నువ్వు కొంచెం సేపటి వరకు ఇక్కడ కూర్చో. తుమ్ థోడీ దేర్ తక్ యహా బైఠో. నేను కొంచెం సేపటి వరకు పడుకుంటాను. మై కుచ్ దేర్ తక్ సో జాऊंगा. మై కుచ్ దేర్ తక్ సో జాऊंगा. నేను కొంచెం సేపటి వరకు పడుకుంటాను. పిల్లలు కొంచెం సేపటి వరకు చదువుకున్నారు. बच्चों ने थोड़ी देर तक पढ़ाई की. बच्चों ने थोड़ी देर तक पढ़ाई की. కొంచెం సేపటి వరకు చదువుకున్నారు. అతను కొంచెం సేపటి వరకు ఆలోచిస్తూనే ఉన్నాడు. वह कुछ देर तक सोचता रहा. वह कुछ देर तक सोचता रहा. అతను కొంచెం సేపటి వరకు ఆలోచిస్తూనే ఉన్నాడు. మనం కొంచెం సేపటి వరకు వేచి ఉండాలి. हमें थोड़ी देर तक इंतजार करना होगा. हमें थोड़ी देर तक इंतजार करना होगा. మనం కొంచెం సేపటి వరకు వేచి చూడాలి. ఆమె కొంచెం సేపటి వరకు పాట పాడింది. उसने कुछ देर तक गाना गाया. उसने कुछ देर तक गाना गाया. ఆమె కొంచెం సేపటి వరకు పాట పాడింది. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఇక్కడ ఆమె అయినప్పటికీ గాయా వచ్చింది అంటే ఇది భూతకాలంలో ఉంది. అండ్ దట్టు గానా అనేది పుల్లింగ్ కాబట్టి గానాన్ని బేస్ చేసుకుని గాయా వచ్చింది. మొబైల్ కొంచెం సేపటి వరకు ఛార్జ్ అవ్వనివ్వు. మొబైల్ थोड़ी देर तक चार्ज होने दो. मोबाइल थोड़ी देर तक चार्ज होने दो. మొబైల్ కొంచెం సేపటి వరకు ఛార్జ్ అవ్వనివ్వు. వాళ్ళు కొంచెం సేపటి వరకు మాట్లాడుకుంటూ ఉన్నారు. వే కుచ్ దేర్ తక్ బాతేం కర్తే రహే. ఏదైనా పని చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉంటారు అనేటువంటి స్ట్రక్చర్లో కర్తా రహా, రహా, రహే, రహీలు జోడించాలి క్రియాపదానికి. పడతా రహా, పడతీ రహీ ఇలా వస్తుంది. నువ్వు కొంచెం సేపటి వరకు సైలెంట్గా ఉండు. తుమ్ थोड़ी देर तक चुप रहो. तुम थोड़ी देर तक चुप रहो. గప్చుప్గా ఉండు, సైలెంట్గా ఉండు. వర్షం కొంచెం సేపటి వరకు పడుతూనే ఉంది. బారిష్ కుచ్ దేర్ తక్
రుక్కు రుక్కుకర్ హోతీ రహీ అంటే ఆగి ఆగి పడుతూనే ఉంది. బారిష్ కుచ్ దేర్ తక్ రుక్కు రుక్కుకర్ హోతీ రహీ. నాతో పాటు వారలు చెప్పండి. నేను కొంచెం సేపటి వరకు టీవీ చూశాను. ఇది భూతకాలంలో ఉంది. నేను చూశాను అంటే మేనే దేఖా, మేనే టీవీ దేఖా. సో కొంచెం సేపటి వరకు, థోడీ దేర్ తక్, మేనే థోడీ దేర్ తక్ టీవీ దేఖా. అతను షాపు బయట కొంచెం సేపటి వరకు నిలబడి ఉన్నాడు. వహ్ దుకాన్ కే బాహర్ కుచ్ దేర్ తక్ ఖడా రహా. वह दुकान के बाहर कुछ देर तक खड़ा रहा. అతను షాపు బయట కొంచెం సేపటి వరకు నిలబడి ఉన్నాడు. బండిని కొంచెం సేపటి వరకు ఇక్కడే పార్క్ చేసి ఉండనివ్వు. బండిని కొంచెం సేపటి వరకు, గాడి కో థోడీ దేర్ తక్ యహాं పార్క్ रहने दो. బండిని కొంచెం సేపటి ఇక్కడ పార్క్ చేసి ఉండనివ్వు, రెహనేదో. మందు ప్రభావం కొంచెం సేపటి వరకే ఉంటుంది. దవా కా అసర్, అసర్ అనేది కమ్యూనికేషన్ వర్డ్, లేదా ప్రభావాన్ని కూడా అనొచ్చు, బట్ అసర్ అనేది ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. దవా కా అసర్ కుచ్ దేర్ తక్ హీ రహతా హై. ఉపాధ్యాయుడు కొంచెం సేపటి వరకు ఉపన్యాసం ఇచ్చారు. శిక్షక్ నే థోడీ దేర్ తక్ భాషణ దియా. శిక్షక్ నే థోడీ దేర్ తక్ భాషణ దియా. ఉపాధ్యాయుడు కొంచెం సేపటి వరకు ఉపన్యాసం ఇచ్చాడు. సో చాలా సేపు, బహుత్ దేర్ తక్, లేదా కాఫీ దేర్ తక్. ఓకేనా, కాఫీ దేర్ అనేది కూడా ఎక్కువ ఉపయోగించవచ్చు. చాలాసేపు అనేది, కాఫీ అంటేనే చాలా, చాలినంత కదా. ఓకేనా. అతను రాత్రి చాలాసేపు మేల్కొని ఉన్నాడు. వహ్ రాత్ కో बहुत देर तक जागता रहा. वह रात को बहुत देर तक చాలా సేపు జాగ్తా రహా. మేము చాలాసేపు బస్సు కోసం వెతికాం. हमने काफी देर तक बस का इंतजार किया. हमने కాఫీ దేర్ తక్, ఒక వర్డ్లో కాఫీ దేర్ పెట్టండి, లేదా బహుత్ దేర్ పెట్టండి. ఓకే, ఏదైనా పర్వాలేదు. మేము చాలాసేపు బస్సు కోసం వెతికాం. हमने काफी देर तक बस का इंतजार किया. నువ్వు మొబైల్లో చాలాసేపు ఏం చూస్తున్నావు? तुम मोबाइल पर बहुत देर तक क्या देख रहे थे. పాస్ట్ టెన్స్లో ఉంది. తుమ్ మొబైల్ పర్ అంటే ఆ సమయంలో ఏం చూస్తూ ఉన్నావు. తుమ్ మొబైల్ పర్ కుచ్ దేర్ తక్ బహుత్ దేర్ తక్ క్యా దేఖ్ రహే థే. నువ్వు మొబైల్లో చాలాసేపు ఏం చూస్తున్నావు? నిన్న రాత్రి చాలాసేపు వర్షం పడుతూనే ఉంది. కల్ రాత్ కాఫీ దేర్ తక్ బారిష్ హోతీ రహీ. కల్ రాత్ కాఫీ దేర్ తక్ బారిష్ హోతీ రహీ. నిన్న రాత్రి చాలాసేపు వర్షం పడుతూనే ఉంది. నాతో పాటు వారలు చెప్పండి. అతను నీళ్లల్లో చాలాసేపు ఈదుతూనే ఉన్నాడు. వహ్ పానీ మే బహుత్ దేర్ తక్ తైర్తా రహా. వహ్ పానీ మే బహుత్ దేర్ తక్ తైర్తా రహా.
అతను నీళ్లల్లో చాలాసేపు ఈదుతూనే ఉన్నాడు. అధికారులు చాలాసేపు మీటింగ్ చేశారు. అధికారియోని కాఫీ దేర్ తక్ మీటింగ్ కి. జనరల్గా మీటింగ్ సభ అనేది ఫెమినిన్లో పెడుతున్నాం. ఓకేనా? అధికారియోని కాఫీ దేర్ తక్ మీటింగ్ కి. క్యూలో చాలాసేపు నిలబడిన తరువాత టికెట్ దొరికింది. లైన్ మీ బహుత్ దేర్ తక్ खड़े रहने के बाद टिकट मिला. लाइन में बहुत देर तक खड़े रहने के बाद टिकट मिला. పిల్లలు ఎండలో చాలాసేపు ఆడుకుంటూనే ఉన్నారు. బచ్చే ధూప్ మే కాఫీ దేర్ తక్, చాలాసేపు అంటే సరిపడిన కన్నా ఎక్కువసేపు అన్నప్పుడు కాఫీ దేర్ తక్ ఖేల్తే రహే. ఖేల్తే రహే దీనికి సంబంధించిన స్పెషల్ వేరే వీడియో కూడా ఉంది. ఏదైనా పనిని చేస్తూనే ఉన్నాను అనేటువంటిది. వీలైతే ఒకసారి వాచ్ చేయండి. ఆమె చాలాసేపు ఏడుపు ఆపలేదు. ఉస్నే బహుత్ దేర్ తక్ రోనా బంద్ నహీ కియా. ఉస్నే బహుత్ దేర్ తక్ రోనా బంద్ నహీ కియా. ఆమె చాలాసేపు ఏడుపు ఆపలేదు. నేను ఉదయం చాలాసేపు పని చేయాల్సి వచ్చింది. ముझे సుబహ్ కాఫీ దేర్ తక్ కామ్ కర్నా పడా. ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చింది, వస్తుంది, ఇలాంటి స్ట్రక్చర్లో పడనా అనేటువంటి సహాయక క్రియని వాడతాము. పడనా వచ్చినప్పుడు సబ్జెక్ట్కి కో రావాలి. ఇక్కడ తెలుగు చూస్తే నేను అన్నట్టుగానే ఉంటుంది. బట్ ముझे అంటే నాకు, నన్ను అని నేర్చుకున్నారు. ఓకేనా? కానీ ఇది హిందీ వాక్య నిర్మాణం ఇలానే ఉంది. ఓకేనా? అందుకని కర్నా పడా, ముझे కర్నా పడా, నేను చేయాల్సి వచ్చింది. ముझे పడనా పడా, నేను చదవాల్సి వచ్చింది. ఇలా వస్తాయి సెంటెన్సెస్. వాళ్ళిద్దరూ చాలాసేపు వాదించుకుంటున్నారు. వే దోనో బహుత్ దేర్ తక్ బహస్ కర్ రహే తే. వే దోనో బహుత్ దేర్ తక్ బహస్ కర్ రహే తే. వాళ్ళిద్దరూ చాలాసేపు వాదించుకుంటున్నారు. అతిథులు మా ఇంట్లో చాలాసేపు గడిపారు. మెహమాన్ హమారే ఘర్ మే కాఫీ దేర్ తక్ రుకే. ఉన్నారు. గడిపారు అంటే బితాయే పెట్టండి. ఎగ్జాక్ట్ వర్డ్ కావాలి అంటే మెహమాన్ హమారే ఘర్ మే కాఫీ దేర్ తక్ రుకే. ఈ సమస్య చాలాసేపు చర్చ జరిగింది. ఇస్ సమస్య పర్, సమస్య మీద బహుత్ దేర్ తక్ చర్చా హుయి. ఇస్ సమస్య పర్ బహుత్ దేర్ తక్ చర్చా హుయి. ఈ సమస్యపై చాలాసేపు చర్చ జరిగింది. కంప్యూటర్ ముందు చాలాసేపు కూర్చోవద్దు. कंप्यूटर के सामने काफ़ी देर तक मत बैठो. कंप्यूटर के सामने काफ़ी देर तक मत बैठो. कुछ ही देर बैठो, కొంచెం సేపే కూర్చో. ఆమె వంటగదిలో చాలాసేపు వంట వండింది. उसने रसोई में बहुत देर तक खाना पकाया. उसने रसोई में బహుత్ దేర్ తక్ ఖానా పకాయా. ఆమె వంటగదిలో చాలాసేపు వంట వండింది. ఇప్పుడు ఈలోగా, ఈలోపు. ఇస్ బీచ్ తబ్ తక్, అప్పటి వరకు. తబ్ తక్ అంటే జనరల్గా అప్పటి వరకు అని. సో అప్పటి వరకు నేను ఈ పని చేస్తాను అంటే ఈ లోపు నేను ఈ పని చేస్తాను అని కూడా చెప్తూ ఉంటాం కదా. అండ్ ఇతనేమి, ఇతనేమి. ఓకేనా? సందర్భాన్ని బట్టి వాక్యాల మధ్యలో కలపడానికి ఇవి చక్కగా వాడబడతాయి. నేను ఫోన్ మాట్లాడుతున్నాను. ఈలోగా
అతను గదిలో నుండి వెళ్ళిపోయాడు. मैं फोन पर बात कर रहा था గతంలో इस बीच वह कमरे से चला गया. इस बीच वह कमरे से चला गया. నేను ఫోన్ మాట్లాడుతున్నాను, ఈలోగా అతను గదిలో నుండి వెళ్ళిపోయాడు. నువ్వు ఇక్కడ రెడీ అవ్వు, ఈలోపు నేను బండి బయటకు తీస్తాను. तुम यहाँ तैयार हो जाओ, तब तक मैं गाड़ी बाहर निकालता हूँ. तुम यहाँ तैयार हो जाओ तब तक, ఈలోపు అప్పటికి मैं गाड़ी बाहर निकालता हूँ. లేడీ అయితే मैं बाहर निकालती हूँ. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. భాష అనేది మాట్లాడితేనే వస్తుంది. మేము మాట్లాడుకుంటున్నాము, ఈలోగా కరెంటు పోయింది. हम बातें कर रहे थे. ఓకే, అంటే గతంలో ఆ పని చేస్తూ ఉన్నాము. ఇతనేమే బిజిలీ చలీ గయి, ఈలోగా కరెంటు పోయింది. ఇతనేమే బిజిలీ చలీ గయి. हम बातें कर रहे थे, इतने में बिजली चली गई. అమ్మ వంటగదిలో ఉన్నారు, ఈలోపు పాలు పొంగిపోయాయి. మా రసోయి మే థీ, ఇస్ బీచ్ దూద్ ఉబల్ గయా. మా రసోయి మే థీ, ఇస్ బీచ్ దూద్ ఉబల్ గయా. ఈలోపే పాలు పొంగిపోయాయి. నువ్వు విశ్రాంతి తీసుకో, ఈలోగా నేను టీ చేసి తీసుకువస్తాను. तुम आराम करो, तब तक मैं चाय बनाकर लाता हूँ. तुम आराम करो, तब तक मैं चाय बनाकर लाता हूँ. तब तक ఈలోగా అప్పటికి ఈలోపు. ఓకేనా? అతను రోడ్డు దాటుతున్నాడు, ఈలోపు ఒక బండి వచ్చేసింది. వహ రాస్తా పార్ కర్ రహా థా. పార్ కర్నా అంటే దాటడం, క్రాస్ చేయడం. इतने में एक गाड़ी आ गई. वह रास्ता पार कर रहा था, इतने में एक गाड़ी आ गई. పోలీసులు దొంగను వెతుకుతున్నారు, ఈలోగా అతను నగరం నుండి పారిపోయాడు. పోలీస్ చోర్ కో ఢూంఢ్ రహీ థీ. तो పోలీస్ అనేది స్త్రీలింగ శబ్దము. इस बीच वह शहर से भाग गया. पुलिस चोर को ढूंढ रही थी, इस बीच वह शहर से भाग गया. నువ్వు హోంవర్క్ పూర్తి చెయ్యి, ఈలోపు నేను అన్నం వడ్డిస్తాను. तुम होमवर्क पूरा करो, गृह कार्य. तब तक मैं खाना परोसता हूँ. तब तक मैं खाना परोसता हूँ. अरे నేను परोसने वाला लेडी हो तो मैं परोसती हूँ. मैं परोसती हूँ. మేము సినిమా చూస్తున్నాము, ఈలోపు పెద్ద శబ్దం వచ్చింది. हम फिल्म देख रहे थे, इतने में जोरदार आवाज हुई. हम फिल्म देख रहे थे, इतने में जोरदार आवाज हुई. మేము సినిమా చూస్తున్నాము, ఈలోపు పెద్ద శబ్దం వచ్చింది. అతను బజారుకు వెళ్ళాడు. వహ బాజార్ గయా థా. ఇస్ బీచ్ డాకియా ఆయా. పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఒక డాకు అంటే రాబర్ అని అర్థము, రోబింగ్ చేసేవాడు, దొంగతనం చేసేవాడు. డాకియా అంటే పోస్ట్ మ్యాన్. నువ్వు బయట ఆడుకో, ఈలోగా నేను ఆఫీసు పని ముగిస్తాను. तुम बाहर खेलो, तब तक मैं दफ्तर का काम खत्म कर लेता हूँ. तुम बाहर खेलो, तब तक मैं दफ्तर का काम खत्म कर लेता हूँ. అది లేడీ అయితే ఖతం కర్ లేతీ హూ. పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఈలోగా టీచర్ క్లాస్లోకి వచ్చారు. బచ్చే షోర్ మచా రహే తే. షోర్ మచానా అల్లరి చేయడము, గోల చేయడము. ఇతనే మే శిక్షక్ క్లాస్ మే ఆ గయే. ఇతనే మే శిక్షక్ క్లాస్ మే ఆ గయే. శిక్షక్ రెస్పెక్టెడ్ వర్డ్ కాబట్టి ఆ గయే ప్లూరల్ ఫామ్లో రాయాలి. మ్యాచ్ జరుగుతుంది, ఈలోపు వర్షం మొదలైంది.
मैच चल रहा था, इस बीच बारिश शुरू हो गई। मैच चल रहा था, इस बीच బారిష్ షురూ హో గయి. నువ్వు బట్టలు మార్చుకో, ఈలోపు నాన్న వచ్చేస్తారు. తుమ్ కపడే బదల్లో, తబ్ తక్ పాపా ఆ జాయేంగి. తుమ్ కపడే బదలలో, తబ్ తక్ పాపా ఆ జాయేంగి. నువ్వు బట్టలు మార్చుకో, ఈలోపు నాన్న వచ్చేస్తారు. నేను పడుకుని ఉన్నాను, ఈలోగా ఉదయం 6 గంటలు అయిపోయింది. మే సో రహా థా, ఐ వాజ్ స్లీపింగ్ భూతకాలంలో ఉంది. ఇతనేమి సుబహ్కి 6 బజ్ గయే. ఇతనేమి సుబహ్కి 6 బజ్ గయే. ఓకే, ఇలా కొద్దిసేపట్లో, కొద్దిసేపు అయ్యాక, చాలాసేపు, కొంచెం సేపు తరువాత, ఈలోగా, ఈలోపు అనేటువంటి వర్డ్స్కి సంబంధించినటువంటి హిందీ పదాలు, వాక్యాలు చూసాము. కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి కమెంట్లో ఎస్ అని కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.